మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తి కలిగిన పరిశుద్ధ నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో అందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఈ రోజున మనం ఒక చక్కని విషయాన్ని ధ్యానం చేద్దాం. ఏంటి ఆ విషయం అంటే, దేవుడు తన కార్యాలు ఆలస్యం చేస్తాడు. ఈ మాట వింటూ ఉండగా మీ జీవితంలో కూడా చాలా కార్యాలు ఆలస్యం అవుతూ ఉన్నాయా? మీరేదో అనుకున్నారు, జరగటల్లా. ఓ చక్కని వివాహ సంబంధం కోసం మీరు ప్రార్థిస్తున్నారు మీ బిడ్డల విషయంలో, కానీ ఏమీ జరగటంలా. ఏదో అందుబాటులోకి వస్తున్నాయి అన్నట్టుంది, కానీ అవేమీ సెట్ అవట్లా. ఎంతో ఆలస్యం అయిపోతూ ఉంది. మీ మనసు కలుక్కుమంటుంది కదూ. లేదు, మీ పిల్లలకు వివాహం అయింది, ఎన్ని సంవత్సరాలు అవుతున్నా పిల్లలు లేరు. ఒక్క బిడ్డని ప్రభువా అని మీరు అడుగుతూ ఉండి ఉండవచ్చు, కానీ ఆయనేమి కార్యం చేయట్లా. ఆలస్యం అయిపోతూ ఉంది. ఇలా మీరు ఆలోచిస్తూ వెళితే, మనం ఇలా ఆలోచిస్తే దేవుని కార్యాలు ఎన్నెన్నో అప్పుల్లో నుంచి బయటపడాలనో, మరొకటో ఆలస్యం అయిపోతున్న కార్యాలను బట్టి, అందరికీ సొంత నివాసాలు ఉన్నాయి, నాకు లేదు, అడుగుతున్నాను ప్రభు ఎప్పుడు ఇస్తాడో ఏమిటో. ఆలస్యం అవుతూ ఉంది. ఇలా మనం ఆలోచిస్తూ పోతే ఎన్నో కార్యాలు ఆలస్యం అవుతున్నాయి. అసలు దేవుడు నా కార్యం చేస్తాడా? నేను అడిగింది దేవుడు ఇస్తాడా? నా బిడ్డల జీవితాల్లో మంచి రోజులు వస్తాయా? మేము అడిగింది పొందుకోగలమా? ప్రార్థన ఆలకించే దేవుడు కదా, ఎట్లా అడిగితే అలా ఇచ్చేస్తాడు కొంతమందికి. నాకెందుకు ఇంత ఆలస్యం అవుతుంది అని మీ హృదయం బాధగా ఉందా? ప్రియబిడ్డ, ఒక్క మాట చెప్పనా, దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం మాత్రం చేయడు. మళ్ళా చెప్పని ఈ మాట, దేవుడు ఆలస్యం చేయొచ్చు, ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం మాత్రం అస్సలు చేయడు. ఆలస్యంగా చేసిన ప్రతి కార్యం అద్భుతంగా ఉంటుంది. బైబిల్లో ఇదొక పెద్ద అంశమే ఉంది. ఆలస్యంగా కార్యాలు జరగటం, కొంతమంది ఆలస్యంగా బిడ్డలు పుట్టడం, ఆలస్యంగా దేవుడు మాట్లాడటం, ఇవన్నీ కూడా ఆలస్యం వెనక దేవుడు అందరికీ అద్భుతాలే చేశాడు. ప్రియబిడ్డ, ఒక్క మాట చెప్పునా, నీ జీవితంలో ఒక కార్యం ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుడు అన్యాయం మాత్రం నీకు చేయడు. తప్పకుండా తగిన సమయంలో నీకు న్యాయం చేస్తాడు, నీ కార్యం సఫలం చేస్తాడు. అసలు ఆయన ఆలస్యం చేస్తుంది ఎందుకు అనుకుంటున్నారు? నీ జీవితంలో గొప్ప కార్యం చేయటానికే, నీకు దయ చూపించాలనే, మన జీవితాల్లో మేలు చేయాలనే. ఆ మాట ఎక్కడుంది పాస్టర్ గారు అంటారా? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం మనం చదివినప్పుడు ఇలా ఉంది, కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ఆయన నిమిత్తం కనిపెట్టుకునే వారందరూ కూడా ధన్యులట. ఎంత చక్కని మాట. మన యందు దయచూపాలని ఆయన ఆలస్యం చేస్తాడు. మనమేమో ఎందుకు దేవుడు ఇలా ఆలస్యం చేశాడని మనం కంగారు పడుతూ ఉంటాం. ఎందుకు చేస్తాడు? కేవలం మన యందు దయచూపాలనే, మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలనే, మేలులు చేయాలనే. ప్రియ బిడ్డ, ఒక్క మాట చెప్పనా,
ఆయన నిన్ను కరుణించాలని నిలబడున్నాడు. దయ చూపించటానికే ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం వెనక ఆయన అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన మేలు ఖచ్చితంగా జరిగింది. నువ్వు ధైర్యంగా ఉండు, నెమ్మదిగా ఉండు. నేను మరలా చెప్తున్నాను ఒక దైవజనుడుగా, నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకోనుండు, ఆయన నిమిత్తం కాచుకోనుండు. ఆయన ఆలస్యం చేయొచ్చేమో కానీ అన్యాయం మాత్రం అస్సలు చేయడు. మీరే చెప్పండి, దేవుడు అన్యాయం చేస్తాడా? అస్సలు చేయడండి. ఎక్కడుంది ఆ మాట? బైబిల్లో ఎన్నో స్థలాల్లో ఉంది. సరే, సందర్భం వేరేదైనా దైవజనుడైన పౌలు గారు అన్నటువంటి ఒక్క మాట రోమాపత్రిక 9వ అధ్యాయం నుంచి మనం చూద్దామా? చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయంలో 14వ వచనం మనం చదువుదాం. ఇది వాస్తవంగా యేశావు యాకోబుల గురించి ఉన్న సందర్భం అనుకోండి. ఆ సందర్భంలో దేవుడు ఎలాంటి వాడో పౌలు గారు ఒక మాట చెప్పాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లా అనరాదు. అంతే. చెప్పాల్సిన సంగతి అంతా చెప్పాక దైవజనుడు అంటున్నాడు, అలాగైతే మనం ఏమంటాం? దేవుని యందు అన్యాయం ఏమైనా ఉందంటామా? అలా అనకూడదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని యందు అన్యాయము లేదు. దేవుని యందు అన్యాయం లేదు. దేవుడు న్యాయవంతుడు. ఆలస్యం చేయొచ్చు, అన్యాయం మాత్రం చేయడు. ఏ విషయంలోనన్నా అండి, ఏ విషయంలోనైనా దేవుని కార్యాలు న్యాయంగా ఉంటాయి. అది మన మానవ మనసుకు అది అన్యాయమేమో, లేకపోతే దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఆయన పట్టించుకోవట్లేదు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, లేకపోతే ఇలాంటిది ఎందుకు చేయాలి? ఆయన అన్యాయం మాత్రం ఎప్పుడూ చేయడు. మంచి దేవుడు, న్యాయమే చేస్తాడు. మనందరికీ బాగా పరిచయం ఉన్న ఒక వాక్యం ఇదే రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఉందిగా. ఏమనుంది అక్కడ? దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఒకటని అంకేసి ఫుడ్ నోట్లో ఒక చక్కని మాట, మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. బా, మేలు కలుగుటకై దేవుడు సమస్తాన్ని సమకూర్చి, దేవుడే సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు. మన జీవితంలో దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా, విశ్వాసిగా, నిజమైన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నువ్వుంటే, నేనుంటే, మన జీవితంలో సంభవించేదంతా కూడా మేలు కొరకే దేవుడు జరిగిస్తాడు. ఏదైనా మేలే. అన్యాయం చేయడైనా ఆలస్యం చేయొచ్చు, అన్యాయం చేయడు. నీ బిడ్డ ప్రార్థించే ముందు ఒక్క మాట, నీ జీవితంలో ఏ కార్యమైనా ఆలస్యం అవుతుంటే అస్సలు బాధపడు, సంతోషంగా ఉండు, దేవుణ్ణి స్తుతించు. ఆలస్యాన్ని బట్టి కూడా వందనాలు ప్రభువా అని చెప్పు, మేలు జరిగి తీరుతుంది. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని వర్తమానం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి, ఆశీర్వదించండి. మీరు ఆలస్యం చేసే దేవుడివే గాని అన్యాయం చేసే దేవుడు కాదయ్యా. నువ్వు మంచి దేవుడు. నీ కృపగల చేతుల్లో పెట్టుకుంటూ ఈ వర్తమానపు దిశగా ప్రతి బిడ్డను ధైర్యపరిచి, ఆదరించి, దీవించమని. అయ్యో, నా జీవితంలో ఈ కార్యాలు ఆలస్యం అవుతున్నాయే అని బాధపడే ప్రతి ఒక్కరికి ఈ సందేశం ఒక ఓదార్పుగా ఉండునట్లు దీవించమని, మీ కార్యాలు జరిగించమని యేసు ప్రభువారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలు.